నాగోల్ డివిజన్ పరిధిలోని సహభావన టౌన్షిప్ బ్లాక్ A05 వద్ద గురుస్వాములు సత్యనారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, సంజీవ్ రెడ్డి, అరవింద్ రెడ్డి, నరేష్ రెడ్డి, హర్షవర్ధన్, సునీల్ రెడ్డి సమక్షంలో కన్నిస్వామి కంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు పాల్గొని అయ్యప్ప పాటలతో, భజనలతో ఆ ప్రాంతమంతా భక్తి పారవస్యంతో మారుమ్రోగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయ్యప్ప మాల వేసి 45 రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా అయ్యప్ప స్వామిని ఆరాధిస్తున్నామని అన్నారు. అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరారు. శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, కాలనీవాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామి శరణం, స్వామి శరణం స్వామి. ప్రతి సంవత్సరం ఇది 22వ స్వామి. ప్రతి సంవత్సరం అందరూ స్వాములం కార్తీక మాసంలో మాల వేసుకుని 41 రోజులు కఠిన దీక్ష చేసి ఒక్కొక్కరు వీలుని బట్టి ప్రతి ఒక్కరు 41 రోజులు మండల కాలం దీక్ష చేసి మండల కాలంలో పూర్తి అయితే మండల కాలంలో వెళ్తారు, లేకుంటే జనవరిలో. ఇదే విధంగా అందరం కలిసి భక్తి శ్రద్ధలతోటి ఇదే విధంగా చేస్తున్నాం స్వామి. అయ్యప్ప అనుగ్రహం మాకు ఎల్లప్పుడూ ఉన్నది. ఇదే విధంగా ఉండాలని అయ్యప్పని కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణం. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరాలనే శబరిమల యాత్ర జరుగుతూనే ఉంటుంది స్వామి. అయితే ఈసారి స్వాములంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే చిన్నపిల్లల్ని తీసుకువెళ్ళే స్వాములు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిపోను, అంటే పిల్లలు కాబట్టి వాళ్ళు ఏదైతే తింటారో ఆ తినుబండారాలు ఏవైనా ఉన్నాయో అవి దగ్గర పెట్టుకోండి స్వామి. ఎందుకంటే దర్శనానికి 14 గంటలు పడుతుంది అని అంటున్నారు స్వామి. 14 గంటలు కావచ్చు, 15 గంటలు కావచ్చు, 2 రోజులు కావచ్చు, కానీ మనం అయ్యప్పను దర్శనం చేసుకుంటాము. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆ అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం మనందరిపై ఉంటుంది. ఇక్కడ మనం చేసేటువంటి పడి పూజలలో కూడా అయ్యప్ప ఇక్కడికి వస్తాడు స్వామి. వచ్చి పూజలు అయితే ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకు కూడా అనుగ్రహం ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరాలనే ఈ సంవత్సరం చాలా ఇబ్బంది అంటున్నారు కాబట్టి
పిల్లల గురించి జాగ్రత్త చెప్పడం జరుగుతుంది స్వామి. అందరూ కూడా పిల్లలైతే ఎవరైతే వస్తారో వాళ్ళకి తినుబండారాలు ఏవైనా దగ్గర పెట్టుకోండి. అలాగే కొద్దిగా వాళ్ళని జాగ్రత్త చూసుకుంటూ ఉన్నాను స్వామి. ఎందుకంటే రద్దీ బాగా ఉంది అంటున్నారు కాబట్టి అందరూ కూడా కొద్దిగా జాగ్రత్త పాటించి నడుస్తున్నాను స్వామి. స్వామి స్వామి ఇది నాది ఫస్ట్ టైం అండి కన్యాస్వామిని. కన్యాస్వామి నేను ఎప్పటి నుంచో 20 years నుంచి అనుకుంటున్నాను అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలి అని. కానీ ఈసారి ఆ దేవుని అనుగ్రహంతో, మా తల్లిదండ్రుల అనుగ్రహంతో, మా గురుస్వాముల అనుగ్రహంతో, ఎస్పెషల్లీ మా సత్యనారాయణ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, అరవింద్ రెడ్డి గారు అందరూ కలిసి నన్ను ప్రోత్సహించి ఈ విధంగా దీక్షలో పాల్గొనేటట్టుగా సక్సెస్ఫుల్గా జరుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాగే చాలామంది ట్రై చేసి అయ్యప్ప అనుగ్రహం పొంది కన్యాస్వామి దీక్ష తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఓం శ్రీ స్వామి.